Hello viewers, welcome to Suman Education TV to the English class. I am Jahnavi, Associate Professor. Today I am going to discuss about determiners. Okay. The topic what we are going to discuss today is determiners. ఈ రోజు మనం determiners అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాము. Determiners అనేది ఏంటి? The one which determine are known as determiners. ఏదైతే ఒక దానిని గురించి నిర్ధారించి చెప్తుందో దానిని determiner అంటాం. అయితే ఇది చెప్పేది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే nouns కి గురించి చెబుతుంది. So whenever it determines about nouns. What does it determine? It determines a lot many things. What type of noun it is, how many are there, what such. So noun కి సంబంధించి ఎన్ని ఏమిటి అనేవి చెప్తుంది. సో ఈ డిటర్మినర్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? డిటర్మినర్స్ లో ఉన్న దాంట్లో మనకు ఆర్టికల్స్ ఉన్నాయి, క్వాంటిఫైయర్స్ ఉన్నాయి, అలాగే డెమాన్స్ట్రేటివ్స్ ఉన్నాయి, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డిటర్మినర్స్ నౌన్ కి బిఫోరే వస్తాయి కాబట్టి వాటిని మనం అడ్జెక్టివ్స్ గా కూడా కన్సిడర్ చేస్తాం. యాజ్ ద డిటర్మినర్స్ కమ్ ఓన్లీ బిఫోర్ ది నౌన్స్ we also consider it as adjective. So when they ask you what's the parts of speech, they are nouns, they are adjectives because they come only before nouns. noun కి బిఫోర్ వస్తాయి కాబట్టి అవి విశేషణాలు అంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో అయితే మనము adjectives అంటాం. సో parts of speech adjectives. కాకపోతే అవి మోడిఫై చేయవు, ఎన్ని ఏంటి అనేది చెబుతాయి కాబట్టి దే స్టాండ్ ఫర్ దాట్ అండ్ టెల్ us హౌ మెనీ అండ్ వాట్. కాబట్టి వాటిని డిటర్మినర్స్ అన్నాము. అండ్ వీ ఆల్సో స్టడీ ఆర్టికల్స్ సెపరేట్లీ. దో వీ స్టడీ ఆర్టికల్స్ సెపరేట్లీ, స్టిల్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ అడ్జెక్టివ్స్ బికాస్ ఆర్టికల్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ బిఫోర్ ది నౌన్స్. ఆర్టికల్స్ గురించి మనం విడిగా చదువుకున్నా వాటిని కూడా అడ్జెక్టివ్స్ కిందే అంటాము. మనకు ఆర్టికల్స్ లో ఏ అండ్ ద అనేవి ఉన్నాయి. ఓకే, సో నేను మీకు డిటర్మినర్స్ ఎన్ని రకాలు అనేది చెబుతున్నాను. ఆర్టికల్స్, క్వాంటిఫైయర్స్, డెమాన్స్ట్రేటివ్స్, ఇంటరోగేటివ్స్, నంబర్స్, పొజెసివ్స్. తెలిసి తెలియక మనము మన రోజువారీ లైఫ్లో చాలాసార్లు ఇవి వాడుతూనే ఉంటాము, కానీ మనకి ఇవి డిటర్మినర్స్ అనే విషయం మనకు తెలీదు. We do use this in our daily life a lot many times at lot many places, but we are not sure and we do not know that they are determiners. Because when you're going to write a list of your groceries or something, then the list what you're writing is with the quantities. If you're writing that you have to get sugar, you will write 5 kg sugar or 2 kg sugar. So the number or the quantity you are mentioning before that product is nothing but a determiner. సో మనం ఎన్ని కిలోల చక్కెర తెస్తున్నాము, పంచదార తెస్తున్నాము అంటే 2 కిలోలు అనేది రాస్తాము. ఏదైతే మనం 2 కిలోలు అనేది మెన్షన్ చేస్తున్నామో అది డిటర్మినర్. సో తెలియకుండానే మనము వాటిని వాడుతూ ఉన్నాము. అలాగే ఎవరైనా వచ్చినప్పుడు కూడా చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు అంటాము. సో చాలాసేపు అనేది కూడా డిటర్మినర్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ రిమెంబర్ దీస్ డిటర్మినర్స్ కమ్ ఓన్లీ బిఫోర్ ది nouns. Let me tell you about articles first. ఏ అండ్ యాన్ దే డినోట్ సింగులర్. ఏ అండ్ యాన్ అనేవి మనకి సింగులర్ దానికే వస్తాయి, సింగులర్ దాని ముందే ఉపయోగించుకుంటాం. సింగులర్ కౌంటబుల్ నౌన్స్ కి బిఫోర్ యూస్ చేస్తాం. అండ్ ద అనేది మనం ప్లూరల్ కి యూస్ చేసేటప్పుడు ఆ యూసేజ్ అనేది ఆప్షనల్ గా ఉంటుంది, అంటే వాడచ్చు వాడకపోవచ్చు. ఏ అండ్ రెండు సింగులర్ ని డినోట్ చేస్తున్నప్పుడు ఏ అండ్ అనేవి రెండు ఎందుకు ఉపయోగించాలి? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ వాడకం అనేది శబ్దం మీద ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ది సౌండ్ ఆఫ్ ది లెటర్. We have 26 alphabet or letters in English, and these are divided into vowels and consonants. These are divided into vowels and consonants. ఈ 26 అక్షరాలని మనకి vowels అని consonants అని డివైడ్ చేశారు. vowels 5 ఉన్నాయి, consonants how many consonants do we have? 21. ఓకే, ఈ 5 vowels కి 20 sounds ఉన్నాయి. These 5 vowels give rise to 20 sounds. Now why am I talking about the sounds here? ఇక్కడ నేను శబ్దం గురించి ఎందుకు చెప్తున్నాను, డిటర్మినర్ గురించి చెప్తున్నప్పుడు శబ్దం గురించి ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే
మనం ఆర్టికల్స్ ఏ అండ్ యాన్ ఏవైతే ఉపయోగించాలో అవి శబ్దానికి అనుగుణంగా ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే ఎక్కడైతే వవెల్ సౌండ్ అనేది వస్తుందో గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే వవెల్ సౌండ్ అనేది వస్తుందో ఆ వవెల్ సౌండ్ ముందు we will use an before the sound of vowel, before the sound of vowels. ఇది గుర్తుపెట్టుకో. An is used before the sound of vowels. So before the consonant sounds we use a. A is used before consonant sounds. Now here you should be careful before the sounds of consonants. చాలా మంది పొరబడే విషయం ఏంటి అంటే ఏ యాన్ అనేది వావెల్స్ కి కాన్సనెంట్స్ కి బిఫోర్ అని అనుకుంటారు, కానీ అది తప్పు. వావెల్స్ కి కాన్సనెంట్స్ కి బిఫోర్ కాదు, వవెల్ సౌండ్ కి కాన్సనెంట్ సౌండ్ కి బిఫోర్ వాడతారు. అంటే ఇట్ కమ్స్ బిఫోర్ ది సౌండ్ ఆఫ్ వావెల్స్ అండ్ సౌండ్ ఆఫ్ కాన్సనెంట్స్. సో వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్ ఈస్ నాట్ ది లెటర్ బట్ ది సౌండ్ ఆఫ్ ది లెటర్. సో డిపెండింగ్ ఆన్ ది సౌండ్ వి యూజ్ ఏ అండ్ యాన్. Here we use a before a noun only. When I want to say I am writing a letter, I am just writing only one letter, so I mention that I am writing only one. So instead of just writing one letter, when I write a letter, that itself means that it is one letter. అంటే నేను ఉత్తరం రాస్తున్నాను, ఒక ఉత్తరం రాస్తున్నాను. ఆ ఒక అనేది ఒక అని రాయకుండా మనము ఆర్టికల్ని ప్లేస్ చేసి చూపిస్తాము ఇంగ్లీష్లో రాస్తున్నప్పుడు. సో ఏ అనేది మనకి సింగులర్ దానికి బిఫోర్ వాడతాము. అలాగే ఏదైతే విషయాన్ని మొదటగా మనము జనరల్గా ఉన్నప్పుడు మెన్షన్ చేస్తామో అలాంటప్పుడు కూడా ఏ అనేది వాడతాము. అంటే ఐ సా అ స్నేక్ ఆర్ ఐ సా అ పప్పీ. మొట్టమొదటిసారిగా మనం ఒక దానిని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇన్ జనరల్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎనీ నౌన్ ఆర్ ఎనీ సబ్జెక్ట్ దెన్ వీ యూజ్ ఏ. But if the same subject is mentioned again the second time, then we use the. Then we use the article the. Okay. I bought the puppy home. సో మొదటిసారి మాట్లాడుతున్నప్పుడు ఏ అనేది వాడుతున్నాము జనరల్గా చెప్తున్నప్పుడు, అలాగే అదే విషయాన్ని మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు ద అనేది వాడుతున్నాము. సో ఏ యాన్ అనేవి చాలా ఉపయోగకరమైనవి. ఇవి ఆర్టికల్స్. ఇది డిటర్మైనర్స్లోకి వస్తుంది. సో డిటర్మినర్స్లో ఫస్ట్ థింగ్ వాట్ కమ్స్ ఇస్ ఆర్టికల్స్ అండ్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద ఈజ్ యూస్డ్ బిఫోర్ యునిక్ థింగ్స్, బిఫోర్ ది సూపర్లేటివ్ డిగ్రీస్, అండ్ వీ నో we use it at many places. But let me go on to the quantifiers, demonstratives, interrogatives, numbers and possessives. So when I talk about numbers we have cardinal and ordinal. Numbers ante అంకెలు. మనకి 1 2 3 అంటాము, మొదటిది రెండవది మూడవది అని కూడా అంటాం. దానికి తేడా ఏంటి మీకు ఇది నెంబర్స్లో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. నేను చెప్పినట్టు మనకి నంబర్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి కార్డినల్, ఒకటి ఆర్డినల్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్డినల్ అంటే ఆర్డర్లో వచ్చేది. కాబట్టి ఎప్పుడైతే మనము ఫస్ట్, థర్డ్, సెకండ్, లాస్ట్ అని మెన్షన్ చేస్తామో అవన్నీ ఆర్డినల్స్ అవుతాయి. సో ఫస్ట్, లాస్ట్ అని మనం మెన్షన్ చేసినప్పుడు అవన్నీ ఆర్డినల్స్ అవుతాయి. ఓన్లీ 1 2 3 అన్నప్పుడు 1 2 3 అని అన్నప్పుడు మాత్రం అవి నంబర్స్ అవుతాయి. కాబట్టి సపోజ్ మనం పుస్తకాలు తెమ్మని చెప్పాం. ఎన్ని బుక్స్ కావాలి? ఐ వాంట్ 2 books. So when you are saying I want 2 books, you are mentioning here how many books you want. 2 books. So the number, where did it come? It has come before the noun. Now books is a noun. So ఎన్ని పుస్తకాలు కావాలి? 2 కావాలి. కాబట్టి 2 అనేది నంబర్ అయితే. అలాగే నువ్వు క్లాస్లో చదువుతున్నప్పుడు ఏ ర్యాంక్ వచ్చావు? She came first in class. అలాగే సెకండ్ ఇన్ క్లాస్ కూడా చెప్పొచ్చు ఏదైనా. షీ కేమ్ ఫస్ట్ ఇన్ క్లాస్ అయితే ఆర్డినల్. నేను ఏం చెప్పాను? ఆర్డినల్ ఇచ్చినప్పుడు ఒక రూల్ ఉంటుంది, అది మనం మర్చిపోకూడదు. ఇక్కడ షీ కేమ్ ఫస్ట్ ఇన్ క్లాస్ ఇచ్చాము, అదే విషయాన్ని మనం చదువుతున్నప్పుడు ఐ స్టడీడ్ ద ఫస్ట్ చాప్టర్ అంటాము. ఐ స్టడీడ్ ద ఫస్ట్ చాప్టర్. వరుస క్రమంలో చెప్పాము. She came first in class, she came the first in class.
ఓకే, సో ఫస్ట్ అనేది ఆర్డినల్ మనము యూస్ చేస్తున్నప్పుడు దానికి బిఫోర్ ఎట్టి పరిస్థితుల్లోనూ డెఫినిట్ ఆర్టికల్ అంటే ద అనేది ఉండి తీరాలి. సో ఐ స్టడీడ్ ద ఫస్ట్ చాప్టర్, షీ స్టడీడ్ ద లాస్ట్ చాప్టర్, షీ వాజ్ స్టాండింగ్ ఇన్ ద సెకండ్ ప్లేస్, షీ వాజ్ స్టాండింగ్ ఇన్ ద సెకండ్ ప్లేస్. సెకండ్ ప్లేస్. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే చాప్టర్ అనేది నౌన్, దానికి ముందు వచ్చింది ఫస్ట్. ఓకే, అలాగే ఇక్కడ కూడా క్లాస్ అనేది నౌన్, దానికి ముందు ఫస్ట్ ఇన్ క్లాస్. ఈ ఫస్ట్ అనేది మనకి క్లాస్కి బిఫోరే రాలేదు, అదొకటి మీరు అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్కి బిఫోర్, ఫస్ట్ ఇన్ క్లాస్లో ఫస్ట్ వచ్చింది. కానీ ఇక్కడ మనం రాస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చాప్టర్ ఏదైతే నౌన్ ఉందో దానికి బిఫోరే ఫస్ట్ వచ్చింది. సో మొదటి చాప్టర్ చదువుతోంది కాబట్టి నౌన్కి బిఫోర్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఇదే డిటర్మినర్ అవుతుంది. ఇది డిటర్మినర్ అయ్యి నౌన్కి బిఫోర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి ముందు ద వస్తుంది. ఎందుకంటే ఆర్డినల్ రాసినప్పుడు ద రాస్తాం. ఇక్కడికి డిఫరెన్స్ అది. ఇక్కడ ప్రపోజిషన్ వచ్చి మనకు నౌన్ వచ్చింది, నౌన్కి బిఫోర్ అది రాలేదు. సో నంబర్స్లో మనకి కార్డినల్ అండ్ ఆర్డినల్ వచ్చాయి. నెక్స్ట్ ఇంటరోగేటివ్స్ అంటే ఏంటి? ఇంటరోగేటివ్స్ అంటే నథింగ్ బట్ క్వశ్చన్స్, ప్రశ్నలు అడగడమే ఇంటరోగేటివ్ అంటే. మరి ప్రశ్నలు అంటే ఎన్నో అడుగుతాము, ఏవేవో అడుగుతాము. మరి అడగడంలో మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఫస్టే చెప్పాను డిటర్మినర్స్ ఎప్పుడు నౌన్స్కి బిఫోర్ వస్తాయి. మనం ప్రశ్నలు అడిగినప్పుడు కూడా అది నౌన్కి బిఫోరే వస్తుంది. అంటే విచ్ బుక్ డూ యూ లైక్? So whenever we are asking an interrogative question, we have two types of questioning words. Questions, like questions which can come with questioning words and questions which can come with helping verbs. Okay, so questioning words, now I am talking about questioning words, which, what, where, why, all these, how, when, all these are questioning words. Okay, so when we are using these questioning words, there are a lot many ways where we ask this, like how are you and all. Okay, but when we place that questioning word before the noun, then that becomes a determiner. Yeah, you have to understand this. So which is placed before the noun, book is the noun here. So book అనేది noun కాబట్టి దానికి ముందు వచ్చింది కాబట్టి ఇది adjective అవుతుంది, ఇది determiner అవుతుంది. ఏ book, ఓకేనా? What rank did you get? ఓకే, ర్యాంక్ అనేది మళ్ళీ noun కాబట్టి దానికి ముందు వచ్చింది కాబట్టి ఇది డిటర్మినర్. సో ఇంటరోగేటివ్స్లో కూడా క్వశ్చనింగ్ వర్డ్స్ని ఏమీ లేదు, చాలా తేలికగా ఐడెంటిఫై చేయొచ్చు. అవి నౌన్కి బిఫోర్ మాత్రమే వస్తాయి. నౌన్కి బిఫోర్ వచ్చినప్పుడు ఏ క్వశ్చనింగ్ వర్డ్ అయినా కూడా డిటర్మినర్ అవుతుంది, అది అడ్జెక్టివ్ అవుతుంది. దాన్ని మనం ఇంకోలాగా అనాలంటే ఇంటరోగేటివ్ అడ్జెక్టివ్ అని కూడా అంటాము. నెక్స్ట్ పొజెసివ్కి వచ్చేటప్పటికి, పొజెసివ్లో మళ్ళీ మనకి రెండు రకాలు. ఒకటి ప్రోనామినల్ అనేది, ఇంకోటి నామినల్ అంటే పేరుకి. సో పేరుతో ఉండేటప్పుడు అది పొజెసివ్ వస్తుంది. పేరు లేకుండా ఉత్త ప్రొనౌన్ యూజ్ చేసి చెప్తున్నప్పుడు అది ప్రోనామినల్ అవుతుంది. ఓకే, నామినల్ అంటే దిస్ ఇస్ రియాస్ పెన్. ఇక్కడ నేను అమ్మాయి పేరు చెప్పాను. ఎవరి పెన్ ఇది? ఈ పెన్ రియాది. సో రియా అని పేరు చెప్పాను కాబట్టి ఇది నామినల్ పొజెసివ్ అవుతుంది. పేరుతోటి వచ్చింది కాబట్టి ఇది నామినల్ పొజెసివ్ అవుతుంది. అలా కాకుండా దిస్ ఈజ్ హర్ పెన్ అని చెప్పాను. ఎవరి పెన్? ఆమె పెన్. సో ఇక్కడ పొజెసివ్ వాడాను, అంటే ప్రొనౌన్ వాడాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నౌన్కి బిఫోర్ వచ్చినప్పుడే అది అడ్జెక్టివ్, అది డిటర్మినర్ అవుతుంది. ఎవరి పెన్ను? ఆమె పెన్ను. సో ఆమె అని ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ప్రోనామినల్ పొజెసివ్ అవుతుంది. పేరుతోటి గనక అది వచ్చినప్పుడు అది నామినల్ పొజెసివ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ క్లారిటీ వచ్చేసినట్టుంది. సో వీ ఫినిష్డ్ నంబర్స్, వీ ఫినిష్డ్ ఇంటరోగేటివ్స్ అండ్ వీ ఫినిష్డ్ పొజెసివ్స్ అండ్ ఆర్టికల్స్. నౌ లెట్ మీ గో టు డెమాన్స్ట్రేటివ్స్. డెమాన్స్ట్రేటివ్స్ ఈజ్ గివింగ్ ఎ డెమో. మీకు డెమో అంటే తెలుసు, ఏదైనా ఒక దానిని చూపించి ఇది ఇలా అని చెప్పేదానినే డెమో అంటాం. అలా చెప్పించేటప్పుడు రిఫర్ చేస్తాం. వి పాయింట్ అవుట్ అండ్ దెన్ సే దట్ దిస్ అండ్ దట్. సో ఆల్వేస్ రిమెంబర్, అపార్ట్ ఫ్రమ్ దీస్ ఐ డోంట్ థింక్ యూ విల్ ఫైండ్ ఎనీ డెమాన్స్ట్రేటివ్స్. దిస్, దీస్, దట్, దోస్, ఓకే, విచ్,
All these are demonstratives. This book, this pen, this marker is in blue color, is in white color, writing in blue. Okay, so when you point out something and say, then that becomes demonstrative determiner. Okay, and again you should not forget here one thing. We use these words again before nouns only. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ దిస్ అనేది ఎక్కడో అక్కడ యూస్ చేయడానికి కాదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు ఇప్పుడు దిస్ ఈజ్ మై పెన్ అని చెప్పాను అనుకోండి, ఇందులో దిస్ ఉంది కదా, ఇది డిటర్మినర్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు. అది డిటర్మినర్ అవ్వదు. అక్కడ డిటర్మినర్ ఎలా అవుతుంది అంటే ప్రొనౌన్ ని చూపిస్తూ అవుతుంది ఇక్కడ. అది అంతేగాని మనకి అడ్జెక్టివ్ ని చూపిస్తూ రావట్లేదు, ఎందుకంటే అది నౌన్ కి బిఫోర్ రాలేదు. దిస్ అనేది నౌన్ కి బిఫోర్ రాలేదు, దీన్ని రిఫర్ చేస్తుంది. ఇది డిమాన్స్ట్రేటివ్ వర్డ్. ఇక్కడ ఇది డిమాన్స్ట్రేటివ్ వర్డ్. దిస్ అనేది చూపిస్తుంది, కానీ దేని చూపిస్తుంది? పెన్ని చూపిస్తూ చెప్తుంది ఎవరి పెన్ను, నా పెన్ను అని. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది పెన్ కి బిఫోర్ వచ్చిందా, నౌన్ కి బిఫోర్ రాలేదు. రానప్పుడు ఇది డిటర్మినర్ అవ్వదు, డిమాన్స్ట్రేటివ్ అవుతుంది, డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఒకవేళ దీనిని డిమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ గా మార్చాలి అని అంటే డిటర్మినర్ చెయ్యాలి అంటే దిస్ పెన్ ఈజ్ మైన్ అంటాము. చూసారా, పెన్ ఇక్కడ వచ్చింది, పెన్ కి బిఫోర్ దిస్ వచ్చింది. సో దిస్ పెన్ ఈజ్ మైన్, ఇది నాది. సో ఇక్కడ దిస్ అనేది పెన్ కి బిఫోర్ వచ్చింది కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. డెమాన్స్ట్రేటివ్ వర్డ్స్ దిస్, దీస్, దట్, దోస్, విచ్, ఇవన్నీ ఏవైతే వర్డ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా నౌన్స్ కి బిఫోరే రావాలి. నౌన్స్ కి బిఫోర్ రాకపోతే అవి మనకి డిమాన్స్ట్రేటివ్ డిటర్మినర్స్ కానీ అడ్జెక్టివ్స్ కానీ కావు, వేరే డిమాన్స్ట్రేటివ్ వర్డ్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇట్ విల్ బికమ్ అ డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఓకే, కమింగ్ టు ది క్వాంటిఫైయర్స్, క్వాంటిటీని చూపించేది. ఇందాక నేను మీకు చెప్పినప్పుడు గ్రాసరీస్ లిస్ట్ రాస్తే 2 kgs షుగర్ అని, 1 kg తురాద్ దాల్ అని మనం అలా రాస్తాము. కానీ కొన్నిసార్లు మనం మెన్షన్ చేయడానికి ఉండదు క్వాంటిటీలో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాలలో పంచదార తక్కువైంది, యూ నీడ్ సమ్ మోర్ షుగర్ ఇన్ యువర్ మిల్క్. సో హౌ డు యూ ఆస్క్? Do you ask, give me 100 grams of sugar or like that? No. How do you ask? I need some sugar. సో ఇక్కడ మనకి కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్ కి వేరువేరుగా పదాలని వాడతాము. వీ డోంట్ యూజ్ లీటర్స్ ఫర్ ది సాలిడ్స్ థింగ్స్ అండ్ వీ డోంట్ యూజ్ కేజీస్ ఫర్ లీటర్స్ ఫర్ ద లిక్విడ్ థింగ్స్. ఓకే, ఎలా అయితే వాటికి సెపరేట్గా వీటికి సెపరేట్గా ఉన్నాయో మనము ఫ్రూట్స్ కొనేటప్పుడు కూడా డజన్ చొప్పున అలా తీసుకుంటాం. ఓకేనా? సో అలా క్వాంటిటీని చూపించేవి మనకి డిటర్మినర్స్ అవుతాయి. ఆ క్వాంటిటీలో ఫ్యూ, లిటిల్, సమ్, ఎనీ, మోర్, నన్, నో, ఈ వర్డ్స్ అన్నీ వస్తాయి. ఓకే, అయితే ఇక్కడ మళ్ళీ మనం ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్యూ అని కూడా చెప్తాము, లిటిల్ అని కూడా చెప్తాము. ఓకే, ఈ ఫ్యూకి డిఫరెన్స్ ఏంటి అంటే విత్ ఆర్టికల్ ఇట్ బికమ్స్ పాజిటివ్, వితౌట్ ఆర్టికల్ ఇట్ బికమ్స్ నెగటివ్. విత్ ఆర్టికల్ తోటి అది కొంచెం ఉంది అనేది చూపిస్తుంది, ఆర్టికల్ లేకుండా అది తక్కువగా ఉంది అని నెగటివ్ కన్నోటేషన్లో వాడతాం. సో క్వాంటిఫైయర్స్లో క్వాంటిటీస్ని చూపించేవి ఏదైనా, అది సమ్, మోర్, మచ్ ఏవైనా అవ్వచ్చు, అవన్నీ కూడా క్వాంటిఫైయర్స్ అవుతాయి. ఓకే, ఇప్పుడు క్వాంటిఫైయర్స్, నెగటివ్, ఇంటరోగేటివ్స్, నంబర్స్, పొజెసివ్స్ అయిపోయాక ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ డిస్ట్రిబ్యూటివ్. డిస్ట్రిబ్యూటివ్స్, డిస్ట్రిబ్యూషన్ చేయడం అంటే పంచడం. పంచేటప్పుడు మనం ఏ పదాలు వాడతాము? వెన్ యు ఆర్ డిస్ట్రిబ్యూటింగ్, వాట్ ఆర్ ద వర్డ్స్ యూ యూస్? సో హియర్ కమ్స్ ఈచ్. ఓకే, ఈచ్, every, either, neither. Okay, so when we are talking about the distribution, see, either of the girl got a gift ante ఏ ఒక్క అమ్మాయికి కూడా గిఫ్ట్ రాలేదు. Okay, each girl received a prize. Each girl received a prize. సో ఇక్కడ ఈచ్ అనేది ప్రతి ఒక్క అని వస్తుంది. సో అది డిస్ట్రిబ్యూటివ్లోకి వస్తుంది, అది మనకి క్వాంటిఫైయర్లోకి వెళ్ళదు, అది మనకి డిస్ట్రిబ్యూటివ్లోకి వస్తుంది. సో క్వాంటిఫైయర్స్కి డిస్ట్రిబ్యూటివ్కి మధ్య కొంచెం తేడా ఉన్నదాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎన్ని కావాలి, ఎంతమంది అనే తేడా మనం చూసుకోవాలి. ఓకే, ఐ థింక్ యూ అండర్స్టూడ్ వాట్ డిటర్మినర్స్ ఆర్.
బాగా గుర్తుపెట్టుకోండి, దే కమ్ ఓన్లీ బిఫోర్ ది నౌన్స్ కి బిఫోరే వస్తాయి. ఏవైతే వెరైటీ నంబర్స్ నేను వేరియస్ టైప్స్ ఆఫ్ డిటర్మినర్స్ ఇచ్చానో గుర్తుపెట్టుకోండి. ఇవే కాదు, any word which comes before the noun is nothing but an adjective. If it is denoting something or determining something, we consider it as a determiner. And thank you all. I hope you understood. If you have any doubts, maybe you can just contact